ఎంత దారుణం అంటే మొన్న వర్షాలు పడితే ఈ గుడిసెలలో వాళ్ళు ఉండలేక ఏం చేశారు, సరే ఎట్లయినా వాడు ఇస్తట్లేడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తట్లేడు అని చెప్పి ఈంచెల్లి పోయి ఒక 2 రోజులన్నా పోయి ఆ డబుల్ బెడ్రూమ్ లో పడుకుందామని ఆడికి తాళాలు వేసేంలో దానికి కూడా అలా పడుకుందామని అక్కడికి పోతే 2 రోజులు కాగానే ఎంఆర్ఓ వచ్చి ఆ ఖాళీ చేయించిండంట. సరే అదృష్టమో దురదృష్టమో కానీ ఆ ఎమ్మెల్యే అక్కడ నుంచి వీళ్ళని షిఫ్ట్ చేయగానే ఆ ఎమ్మెల్యే చచ్చిపోయాడు. చూడరు ఇక ఏ ఎంఆర్ఓ అయితే, సారీ ఎమ్మెల్యే కాదు ఎంఆర్ఓ, ఏ ఎంఆర్ఓ అయితే అక్కడ నుంచి ఆ మహిళల్ని ఈ గుడిసెలో ఉండేటోళ్ళని అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేసిండో, షిఫ్ట్ చేసే తెల్లారే ఆ ఎంఆర్ఓ చచ్చిపోయిండు. ఈడికొచ్చి ఒక 15 రోజుల్లో ఇస్తా అని చెప్పిండు. ఆ 15 రోజులు కాకముందుకే ఆ ఎంఆర్ఓ కూడా మన ముందు లేకుండా పోయిండు. ఇది ఒక బాధాకరమైన విషయమే. చనిపోవాలని ఎవరు కోరుకోరు. అరే ఏమి ఇబ్బంది అవుతుంది, సరే టైం వచ్చినప్పుడే ఇద్దరు డబుల్ బెడ్రూమ్లు, ఈ గుడిసెలలో వాళ్ళు ఎట్లా ఉంటారు? అరే మీరు ఇచ్చేదాకన్నా అలా ఉంటారు కదా, ఏమైతుంది? వాళ్ళు అట్లీస్ట్ కరెంట్ అని ఉందా, కరెంట్ కూడా లేకపోయా.